సో ఈ వీడియోలో సింపుల్గా డోరీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా డోరీస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నార్మల్గా మనం డోరీస్కి ఎలాగైతే క్లాత్ తీసుకుంటామో వెడల్పులో ఇంకా పొడవులో 4 అలా వచ్చేలాగా చూసుకోండి. 4 సెంటీమీటర్స్ అండ్ వస్తే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కట్ చేసుకోండి. ఒక 4 పీసెస్ అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని డివైడ్ చేసుకొని సరిగ్గా వచ్చాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత అండ్ మనం నార్మల్గా డోరీస్ వీడియోలో అయితే ఎలా అయితే చూపించిన విధంగా మలుపుకోండి క్లాత్ అనేది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను డోరీస్ కోసం అని క్లియర్గా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. అది చూస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా డోరీ ఎంత క్లారిటీగా ఎంత నీట్గా వచ్చిందో, సూపర్గా వచ్చింది. అండ్ ఈ వీడియోలో మన క్లాత్ ఫోల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటేనే డోరీ తీసేటప్పుడు కూడా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ రెక్టాంగిల్ షేప్లో కరెక్ట్గా సెట్ చేసుకుంటూ దాన్ని తీస్తూ ఉంటేనే మాత్రమే డోరీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం అనేది జరిగితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఇంత బాగా వస్తుందని. చాలా బాగున్నాయి. ఇలా ఈజీగా ఒక 1 మినిట్లో అలా చేసేసుకోవచ్చు. డోరీస్ చాలా బాగుంటాయి.